ఈ 7 ఆహార పదార్థాలను ఇలా తీసుకుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ, ప్రాణం కూడా పోవచ్చు. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచివా కాదా అని అడిగితే అదేం ప్రశ్న, చాలా మంచివి అని మీలో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పొచ్చు. కానీ అది పూర్తిగా నిజం కాదు. బ్రౌన్ రైస్తో మన ఆరోగ్యం దెబ్బతినొచ్చు, అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇంకా చెప్పాలంటే బ్రౌన్ రైస్ క్యాన్సర్కి కారణం కూడా అవ్వచ్చు. నమ్మలేకపోతున్నారా? కానీ అదే నిజం. బ్రౌన్ రైసే కాదు, మనం ఆరోగ్యం అనుకొని నమ్మి తినే చాలా ఆహారాల వల్ల హాని కూడా కలిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో మన ఆరోగ్యానికి మంచివి అని మనం తరచూ తినే 7 ప్రమాదకర ఆహార పదార్థాల గురించి చెప్పబోతున్నాను. ఆ ఆహార పదార్థాలు ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇందులో చెప్పేవి ఏవి మనకు తెలియని ఆహారాలు కావు. 1వది, 4వది, 7వది అయితే ఔషధంలా పనిచేసే ఆహార పదార్థాలు. కానీ కొన్ని పొరపాట్ల వల్ల అవి విషంలా మారిపోతాయి. ఇందులో చెప్పే ప్రతి పదార్థం మన నిత్య జీవితంలో తరచూ ఉపయోగించేవే. అందువల్ల వాటి వల్ల జరిగే మంచి చెడులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మంచి ఏంటో తెలియకపోయినా ఇబ్బంది లేదు, కానీ చెడు మాత్రం తప్పకుండా తెలియాలి. అందుకే ఏ ఒక్కటి మిస్ అవ్వకండి, వీడియోను చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆరోగ్యానికి హాని కలిగించే ఆ 7 ఆహార పదార్థాలు ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, తేనె. తేనె తుట్టి నుండి తీసే ముడి తేనెలో వైటమిన్లు, మినరల్లు, ప్రోటీన్లు, వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే దీన్ని ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిందే. కొంతమంది బరువు తగ్గడానికి వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగుతూ ఉంటారు. ఇంకొంతమంది రీఫైన్డ్ షుగర్ బదులు కేక్ బేక్ చేయడానికి తేనె వాడుతూ ఉంటారు. అయితే తేనెను ఎప్పుడూ వేడి చేయకూడదు. చరక సంహితలో ఇది స్పష్టంగా చెప్పబడింది. తేనెను వేడి చేసినప్పుడు దాని గుణాలు మారిపోతాయి. తేనె గ్లూ లాంటి గడ్డ కట్టే స్వభావం పొందుతుంది. ఆ తర్వాత ఇది డైజెస్టివ్ ట్రాక్ట్లో అతుక్కుపోయి విష పదార్థాలను తయారు చేస్తుంది. ఆధునిక పరిశోధనలో కూడా ఇదే నిజమని తేలింది. తేనెను వేడి చేయగానే దానిలోని పోషకాలు నశించిపోవడంతో పాటు HMF అంటే 5-హైడ్రాక్సీ మిథైల్ పర్ఫ్యూరాల్ అనే విష పదార్థం తయారవుతుంది. కానీ ముడి తేనెలో అలాంటివి ఉండవు. వేడి తేనె తినడం వల్ల బరువు పెరగడం, శ్వాస సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు రావచ్చని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ చెబుతోంది. కొన్ని తీవ్ర పరిస్థితుల్లో ప్రాణాంతకం కూడా కావచ్చని తెలిపింది. అందుకే తేనె ప్రయోజనాలను పొందాలంటే ముడి తేనెను మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఉదయం నిమ్మరసంతో తేనెను నీటిలో కలిపి లేదా టీలో కలిపి కానీ తీసుకోవాలనుకుంటే గోరువెచ్చగా ఉన్న నీటితో తీసుకోండి. బాగా మరిగిన నీటిలో తీసుకోకండి. నెంబర్ 2, పచ్చ బంగాళాదుంపలు. పచ్చగా ఉండే బంగాళాదుంపల్ని చూసే ఉంటారు. ఆ బంగాళాదుంపల్లో 2 పదార్థాలు ఉంటాయి. అందులో ఒకటి క్లోరోఫిల్. క్లోరోఫిల్ బంగాళాదుంపను పచ్చగా మార్చే ఒక పిగ్మెంట్. దీనివల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే అందులో ఉండే 2వ పదార్థం సోలనిన్ మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. సోలనిన్ అనేది ఒక న్యూరోటాక్సిక్. ఇది మన శరీరంలో విషంలా పనిచేస్తుంది. సోలనిన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని లక్షణాలు మీలో కనిపిస్తాయి. తీవ్రంగా తలనొప్పి వస్తుంది, వికారంగా ఉంటుంది, వాంతులు అవుతాయి, పెరాలసిస్కి కూడా గురవుతారు. కొన్ని తీవ్ర పరిస్థితుల్లో కోమాలోకి కూడా వెళ్ళొచ్చు. అలాగే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అందుకే ఈ పచ్చ బంగాళాదుంపలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ సగభాగం కానీ పచ్చగా ఉన్న బంగాళాదుంపల్ని తెచ్చి ఉంటే ఆ భాగాన్ని మాత్రం కట్ చేసి మిగతా బంగాళాదుంపని ఉపయోగించుకోవచ్చు. పచ్చగా ఉన్న చోట మాత్రమే హాని కలిగించే విషం ఉంటుంది, మొత్తానికి పాకిపోదు. అయితే పూర్తిగా పచ్చగా ఉన్న బంగాళాదుంపల్ని మాత్రం తినకండి.
దూరంగా పడేయండి. జంతువులకు కూడా దొరకనంత దూరంగా పడేయండి. ఈ పచ్చ బంగాళాదుంపల మీద కొన్ని కేస్ స్టడీస్ కూడా జరిగాయి. 450 గ్రాముల పచ్చ బంగాళాదుంపలను కన్జ్యూమ్ చేస్తే దాని నుండి హెల్దీ అడల్ట్ని కూడా చంపేసేంత సొలనిన్ శరీరంలోకి వెళ్తుందని ఆ స్టడీస్లో తేలింది. కాబట్టి ఈ పచ్చ బంగాళాదుంపలను కంప్లీట్గా అవాయిడ్ చేయండి. నెంబర్ 3, సొరకాయ. సొరకాయ కడుపుకి తేలికగా అనిపిస్తూ చల్లదనాన్ని కలిగిస్తుంది. రుచికి అద్భుతంగా ఉంటుంది. అలాగే అందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. చర్మ సమస్యలు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్లో లావు తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సొరకాయ జ్యూస్తో ఎన్నో రకాలుగా మన ఆరోగ్యానికి సహాయపడుతుంది. దానికి అద్భుతమైన లాభాలు వివరిస్తూ మన ఛానల్లో ఒక వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. మంచి సొరకాయను తిన్నంత వరకే దానితో ఆ లాభాలు. చేదు సొరకాయ తింటే తిప్పలు తప్పవు. చేదు సొరకాయలో కుకుర్బిటాసిన్స్ అనే విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇవి కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిన సొరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ వంటి వాటిలో సహజంగా ఏర్పడే రక్షణ పదార్థాలు. కానీ ఇవి మన శరీరానికి హానికరంగా మారవచ్చు. ఈ కుకుర్బిటాసిన్స్ ఎక్కువ మోతాదులో ఉన్న చేదు సొరకాయ తింటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణానికి కూడా ప్రమాదం కలిగించవచ్చు. 2018లో 41 ఏళ్ల ఒక ఐటీ ఉద్యోగి చేదు సొరకాయ రసం తాగిన 3 రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఎటువంటి అనారోగ్యం లేని ఒక 52 ఏళ్ల మహిళ కూడా చేదు సొరకాయ రసం తాగగానే తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. దానిపై పరిశోధన కూడా జరిగింది. ఆయుర్వేదం చేదు సొరకాయ తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పింది. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా ఈ విషయం నిర్ధారించింది. ఇక్కడ బయట పెట్టే విషయం ఏంటంటే దీనికి ఇంకా ఎటువంటి యాంటీడోట్ కనిపెట్టలేదు. ఇకపై కూరల కోసం కానీ జ్యూస్ కోసం కానీ సొరకాయను ఉపయోగించేటప్పుడు ముందు ఒక ముక్క రుచి చూడండి. చేదుగా లేకపోతేనే ఉపయోగించండి. చేదుగా ఉంటే పాడేయండి. నెక్స్ట్ ఫుడ్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు. కానీ ఆ కామెంట్తో మాకు బోలెడంత మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. 4వ పాయిజనస్ ఫుడ్ జాజికాయ. మనం జాజికాయని ఎక్కువగా కూరల్లో, మసాలాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. అయితే జాజికాయలో మిర్స్టిస్ యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్ మన శరీరంలోకి వెళ్ళి బ్రేక్ డౌన్ అయినప్పుడు ఒక మిర్స్టిసిన్ కాంపౌండ్ తయారవుతుంది. ఇది మన లివర్లోకి వెళ్ళిన తర్వాత MMDA అంటే 3-methoxy-4,5-మిథైలిన్ డయాక్సీ యాంఫిటమైన్ అనే పదార్థంగా మారుతుంది. ఇది యాంఫిటమైన్ లాంటి ప్రభావం కలిగించే కెమికల్. ఇది నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎక్కువ మోతాదులో జాజికాయ తీసుకున్నప్పుడు అది ఓవర్ డోస్ అయ్యి తల తిరగడం, దడగా అనిపించడం, వాంతులు అవ్వడం వంటి లక్షణాలను కనిపిస్తాయి. కొన్నిసార్లు హాలుసినేషన్స్కి కూడా గురవుతారు. అంటే గాల్లో తేలుతున్నట్లు, ఇంకేవేవో విచిత్రమైన అనుభవాలు కలుగుతాయి. ఏం జరుగుతుందో అర్థం కాదు. స్పృహ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక 25 ఏళ్ల కుర్రాడు ఏదో హెల్త్ టిప్స్ వీడియోలో జాజికాయ నిద్రకు బాగా ఉపయోగపడుతుంది అని చూసి మంచి నిద్ర కోసం దాన్ని ట్రై చేయాలనుకున్నాడు. కానీ ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియక ఒకేసారి 2 పెద్ద జాజికాయల పొడి చేసి పాలల్లో కలిపి తాగేశాడు. తర్వాత దాని ఎఫెక్ట్ బయటపడింది. కొన్ని గంటల్లో తన తల తిరగడం మొదలైంది, వాంతులయ్యాయి, మత్తు కమ్మేసింది, గుండె దడ పెరిగింది. తన పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ అసలు విషయం బయటపడింది. జాజికాయలో ఉన్న కొన్ని ఎక్కువ కెమికల్స్ ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు శరీరానికి విషంలా పనిచేస్తాయని, అలాంటి లక్షణాలకు అవే కారణమని పేరెంట్స్కి తెలిపారు. మేము జాజికాయను వాడుతాం డాక్టర్ గారు, మాకేం కాలేదు అని మీలో కొంతమంది అడగవచ్చు.
మన భారతదేశంలో జాజికాయను ఎక్కువగా మసాలాలలో ఉపయోగిస్తారు. అది కూడా చాలా తక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. కుకింగ్ ప్రాసెస్లో అది కూడా చాలా వరకు డైల్యూట్ అయిపోతుంది. అందుకే అంత ప్రమాదం ఏమీ ఉండదు. ప్రత్యేకంగా మెడిసిన్లా కానీ మరో విధంగా కానీ ఉపయోగించినప్పుడే సమస్య వస్తుంది. కొంతమంది వీడియోలు చూసి ఎక్కడో చదివి జాజికాయతో ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు ఓవర్ డోస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీ డాక్టర్ దాన్ని ఉపయోగించమని రికమెండ్ చేసినప్పుడు కూడా తెలియకుండా ఓవర్ డోస్ అవ్వచ్చు. జాజికాయను ఎప్పుడు తీసుకున్నా మితంగా తీసుకోండి. ఓవర్ డోస్ అవ్వకుండా చూసుకోండి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. 5వది చేదు బాదం పప్పులు. మార్కెట్లో 2 రకాల బాదం పప్పులు ఉంటాయి. ఒకటి తియ్యటి బాదం పప్పు, 2 చేదు బాదం పప్పు. తియ్యటి బాదం పప్పులతో ఎటువంటి ప్రమాదం లేదు, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. చేదు బాదం పప్పులతోనే ప్రమాదం అంతా. కొన్నిసార్లు తియ్యటి బాదం పప్పులలో చెడు బాదం పప్పులను కూడా మిక్స్ చేసేస్తారు. ఈ చేదు బాదం పప్పులలో హైడ్రోజన్ సయనైడ్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. సయనైడ్ అనేది ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని తక్కువ క్వాంటిటీ కూడా ప్రాణం తీసేంత ప్రమాదాన్ని కలిగిస్తుంది. చేదు బాదం పప్పుల టాక్సిసిటీ తెలుసుకోవడానికి కొన్ని స్టడీస్ జరిగాయి. ఆ స్టడీస్లో 6 నుండి 10 చేదు బాదం పప్పులను తీసుకుంటే చాలు సీరియస్ పాయిజనింగ్కి కారణం అవుతుందని తెలిసింది. అంతకంటే ఎక్కువ బాదం పప్పులు 20-30 చేదు బాదం పప్పులు కనుక తింటే లోపల శరీరం ప్రాణం కోల్పోయేంత విషమయంగా అయిపోతుంది. పిల్లలకి, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి దీని ప్రమాదం ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా తక్కువ క్వాంటిటీ కూడా ప్రాణం తీసేస్తుంది. అందుకే చేదు బాదం పప్పులను ఎటువంటి పరిస్థితుల్లో దరిచేరనివ్వకండి. కొంచెం చేదుగా ఉన్న బాదం పప్పులను కూడా తీసుకోకండి. ట్రస్టెడ్ కంపెనీ మంచి క్వాలిటీ బాదం పప్పులను మాత్రమే తీసుకోండి. తియ్యటి బాదం పప్పులలో చేదు బాదం పప్పులను కలపకుండా చూసుకోండి. నెంబర్ 6 అండర్ కుక్డ్ కిడ్నీ బీన్స్. అండర్ కుక్డ్ కిడ్నీ బీన్స్ అంటే సరిగ్గా వండని రాజ్మా. ఈ రాజ్మాలో లెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. FDA అంటే ద ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఈ లెక్టిన్ అనేది ఒక విష పదార్థం. సరిగ్గా ఉడకని వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది, వికారంగా ఉంటుంది, వాంతులు అవుతాయి. కొన్ని తీవ్ర పరిస్థితుల్లో ప్రాణం కూడా పోవచ్చు. సాధారణంగా రాజ్మాని బాగా ఉడికించిన తర్వాత ఉపయోగిస్తాం కాబట్టి లెక్టిన్ పూర్తిగా అందులో నుండి పోతుంది. అందువల్ల అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. అయితే ఏదైనా కారణం వల్ల రాజ్మాని సరిగ్గా ఉడికించకుండా సగం ఉడికించి సగం పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటే సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. 5-6 బీన్స్ తీసుకుంటే చాలు సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సీరియస్ టాక్సిసిటీ అవుతుంది. రాజ్మాని ఉడికించకుండా కడిగినా లేదా సగం ఉడికించినా అందులోని లెక్టిన్ కాన్సన్ట్రేషన్ 5 రెట్లు పెరుగుతుందని స్టడీస్ చెప్తున్నాయి. అందువల్ల రాజ్మాని తీసుకుంటున్న ప్రతిసారి ముందుగా 1 గంట 2 గంటల పాటు నీళ్లలో నానబెట్టండి. తర్వాత బాగా ఉడికించి తీసుకోండి. దీనివల్ల అందులోని లెక్టిన్ పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెంబర్ 7 బ్రౌన్ రైస్. అవును, బ్రౌన్ రైస్ కూడా మనకి ప్రమాదమే. అలా ఎలా? ఆరోగ్యం కోసం బ్రౌన్ రైస్ ప్రత్యేకంగా తింటాం కదా అని మీరు అడగొచ్చు. ఎందుకో చెబుతాను చూడండి. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే రాంగ్ వేలో తీసుకోకూడదు. రైస్లో ఆర్సెనిక్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆర్సెనిక్ అనేది ఒక టాక్సిక్ సబ్స్టెన్స్. ఇది ప్రమాదకరం. ఈ ఆర్సెనిక్ కార్సినోజెనిక్ కూడా. కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్కి కారణమయ్యేది. బియ్యాన్ని పండించేటప్పుడు పొలాల్లో రకరకాల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మెడిసిన్స్ వాడుతారు. ఇదేమీ మనకు తెలియంది కాదు. అన్ని పంటల్లోనూ ఇవి వాడుతూ ఉంటారు. ఆ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మెడిసిన్స్లలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే బియ్యంలో ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ వల్ల ఆర్సెనిక్ని మట్టి నుండి ఎక్కువగా మోతాదులో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ కారణం వల్లే బియ్యంలో ఆర్సెనిక్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం అన్నం అంటే రైస్ తీసుకునేటప్పుడు ఈ ఆర్సెనిక్ మన శరీరంలోకి వెళ్తుంది. మనం అన్నం కొంచెం కొంచెంగా తీసుకుంటున్నా ఆర్సెనిక్ స్పెషాలిటీ వల్ల క్రమంగా లోపలికి వెళ్ళి కొంచెం కొంచెంగా పేరుకుపోతుంది. నెమ్మదిగా
దీని కాన్సన్ట్రేషన్ పెరిగి తర్వాత టాక్సిక్గా మారుతుంది లేదా క్యాన్సర్కి కారణమవుతుంది. వైట్ రైస్తో పోలిస్తే బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. వైట్ రైస్ ప్రాసెస్ అయ్యి మన దగ్గరికి వస్తుంది కాబట్టి అందులో ఆర్సెనిక్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, బ్రౌన్ రైస్లో తగ్గదు. మరి బ్రౌన్ రైస్ని తీసుకోవడం పూర్తిగా మానేయాలా అంటే అవసరం లేదు. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది, దాన్ని రెగ్యులర్గా తీసుకోవాలి. అయితే వినియోగించే విధానం సరిగ్గా ఉండాలి. బ్రౌన్ రైస్ కానీ ఇంకేదైనా రైస్ కానీ ఉపయోగించేటప్పుడు ముందు దాన్ని 2 నుండి 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు మీకు వీలైనన్ని సార్లు మంచినీటితో బాగా శుభ్రం చేయాలి. ఏ నీటితో పడితే ఆ నీటితో కాదు, తాగే నీటితో, మంచి నీటితో శుభ్రం చేయాలి. అలాగే ఒక 30 నిమిషాల లేదా గంట పాటు ఆ రైస్ని నానబెట్టి ఆ తర్వాత ఆ నీటిని కూడా వంపేసి మళ్ళీ నీళ్లు పోసుకొని కుక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల అందులోని ఆర్సెనిక్ చాలా వరకు తగ్గిపోతుంది. మనలో చాలామంది ఇలానే రైస్ని క్లీన్ చేసి కుక్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అలా చేయకపోతే ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి. రైస్లో ఆర్సెనిక్ తొలగిపోయి ఆరోగ్యకరంగా మారుతుంది. మన ఆరోగ్యానికి హాని కలిగించే 7 ఆహార పదార్థాలు ఇవే. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇందులో చెప్పిన ఆల్మోస్ట్ అన్ని ఆహార పదార్థాలు చాలామంది నిత్యం ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాల్సిన అవసరం ఉంది. ఈ ఆహార పదార్థాల విషయంలో అనుకోకుండా కూడా తప్పు చేయకండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని వీడియోను లైక్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.